ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన క్రైస్తవ జీవన ప్రయాణంలో గమనిస్తే చాలామంది క్రైస్తవుల జీవితాలు ఎందుకు స్తబ్దుగా ఉంటాయి? ఎందుకు ఏ మార్పు కనిపించటం లేదు? ఈ ప్రశ్న మనల్ని చాలా వేధిస్తూ ఉంటుంది. ఎందుకంటే వారు దేవుణ్ణి అడగటానికి సంకోచిస్తున్నారు. మనం దేవుని ఇబ్బంది పెట్టకూడదని, లేదా మన అవసరాలు ఆయనకు తెలుసు కదా అని, ఈ చిన్న విషయానికి కూడా దేవుణ్ణి అడిగేయాలా అని నిశ్శబ్దంగా ఉండిపోతాం. కానీ యేసు ప్రభు ఈరోజు ఆ నిశ్శబ్దాన్ని ఛేదించమంటున్నాడు. అడుగుడి అన్నది ఒక వినతి కాదు, అది దేవుడు మనకిచ్చిన ఒక గొప్ప అధికారం. మీరు అడగటం మొదలుపెట్టినప్పుడు మీరు పరలోకపు ప్రణాళికలో భాగస్వాములు అవుతారు. మీ పరిస్థితి పట్ల మీరు అసంతృప్తిగా ఉంటే ఆ పరిస్థితిని మార్చమని అడిగే ధైర్యం మీకుందా? ఈ వచనాన్ని కేవలం ఒకే వాక్యంగా కాకుండా ఒక ఆత్మీయ ప్రయాణంగా మనం గమనిస్తే 3 మెట్లు మనకు కనిపిస్తాయి. అడుగుడి, ఇది మీ కోరికను వ్యక్తపరచటం. మనసులో ఉన్నది పైకి చెప్పినప్పుడు అది విశ్వాస ప్రకటన అవుతుంది. అడిగేవాడు తన పరిమితులను ఒప్పుకొని దేవుని అపరిమిత శక్తిని అంగీకరిస్తున్నాడన్నమాట. వెదకుడి అంటే అడగటం పెదవులకు సంబంధించింది అయితే, వెతకటం మీ పాదాలకు సంబంధించింది. అంటే మీరు ప్రార్థించటం మాత్రమే కాదు, కానీ దేవుని చిత్తము కొరకు అన్వేషించాలి. వెదికేవానికి దర్శనం దొరుకుతుంది. తట్టుడి అంటే ఇది పట్టుదలకు గుర్తు. తలుపు తీయబడనప్పుడు వెనుతిరిగిపోవడం కాదు, తీసే వరకు తట్టుచూ ఉండాలి. ఇది దేవుని మీద మనకున్న హక్కుని సూచిస్తూ ఉంది. దేవుడు మనల్ని ఒక భిక్షగానిలాగా అడగమంటం లేదు, ఒక వారసుడిగా తన హక్కును అడగమంటున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చిన్న ఆలోచన చేద్దాం. నీ భయం నీ అడుగులను ఆపుతుందా? మీరు దేవుని అడగటానికి ఎందుకు భయపడుతున్నారో ఒకసారి ఆలోచన చేయండి. నేను పాపిని, ఆయన నాకు ఇస్తాడా అని ఆలోచన చేస్తున్నారా? అయితే గుర్తుంచుకోండి, ఆయన ఇచ్చేది మీ నీతిని బట్టి కాదు, ఆయన కృపను బట్టి. మీరు అడిగేవి చాలా చిన్నవిగా ఉన్నాయా? సముద్రపు ముందు నిలబడి ఒక చెంచా నీళ్లు అడుగుతున్నారా మీరు? దేవుడు ఐశ్వర్యవంతుడు. మీ అవసరతలు మీ దేవుని శక్తికి ప్రతిబింబాలుగా ఉండాలి. మీ ప్రార్థనలు దేవుని ఆశ్చర్యపరిచేలా ఉన్నాయా, లేక చాలా సీదాసాదాగా ఉన్నాయా? మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఒకసారి. ఆయనకు అసాధ్యమైనది లేదని, ప్రతి పరిస్థితికి చాలిన దేవుడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక విషయాన్ని గమనిస్తే అడిగిన ప్రతీదీ కూడా ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కానీ దాన్ని అందుకునే పాత్ర సిద్ధంగా ఉందా? ఒకవేళ దేవుడు మీరు అడిగిన గొప్ప ఆశీర్వాదాన్ని ఈరోజే ఇస్తే దాన్ని నిర్వహించగలిగిన సత్తా మీకుందా? మీ వ్యక్తిత్వాన్ని, మీ విశ్వాసాన్ని పెంచుకోండి. ఆశీర్వాదం రావటం ఆలస్యం అవుతుంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదం కొరకు సిద్ధపరుస్తున్నాడని మనం గ్రహించాలి. అడగటం ద్వారా మీరు పొందేది కేవలం వస్తువులు మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడైన దేవునితో ఒక విడదీయలేని బంధం. ఆ బంధమే మన జీవితాల్లో ఒక పెద్ద ఆశీర్వాదం. ఈ ఉదయకాలం నూతన దినపు ప్రయాణాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ఒక చిన్న సాహసం చేయటానికి సిద్ధపడండి. మీరు అడగటానికి భయపడుతున్న ఆ పెద్ద విషయాన్ని
దేవుని పాదాల దగ్గర పెట్టండి. ఆయన లేదు అని చెప్పడు, నేను ఇవ్వబోతున్నాను అని నీకు వాగ్దానం చేస్తున్నాడు. ఈ ఉదయం మీ హృదయ భారంతో దేవుని దగ్గరికి రండి. మీకున్న పరిస్థితి ఏదైనా, ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబ సమస్యలైనా, అనారోగ్యం ఏదైనా సరే ఆయన పాదాల దగ్గర పెట్టి అడగండి. ప్రభా, నేను అడుగుతున్నాను, నీవే నాకు ఇవ్వు అని విశ్వాసంతో చెప్పండి. ఆయన దగ్గరికి వచ్చు వారిని ఎంత మాత్రమూ త్రోసివేయని దేవుడు ఆయన. తలుపు తట్టడం మానేయకండి, జవాబు వచ్చే వరకు మోకరెళ్ళండి. అడుగుడి మీకు ఇయ్యబడును అనేది ఒక వాగ్దానం మాత్రమే కాదు, అది దేవుని సంతకమన్న ఒక అగ్రిమెంట్ అని గ్రహించండి. మన విశ్వాస జీవితాన్ని పరీక్షించుకుంటే అడిగిన తరువాత అది జరుగుతుందని నమ్మి సిద్ధపడటమే అసలైన విశ్వాసం. ఒక రైతు విత్తనం వేసిన తరువాత వర్షం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తాడో, మీరు ప్రార్థన చేసిన తర్వాత మీ గంపలను ఆశీర్వాదముతో నింపుకోవటానికి సిద్ధం చేసుకోవాలి. మీరు అడిగిన ఆశీర్వాదాన్ని భరించే అంత పాత్ర మీలో ఉందా? మీ పాత్రను విశాలం చేసుకోండి. అల్పమైనవి అడగొద్దు, అసాధ్యమైనవి అడగండి. ఎందుకంటే మీ దేవుడు అసాధ్యమును సుసాధ్యము చేసినవాడు. నీవెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నిశ్శబ్దంగా ఈ ఉదయకాలం మీ హృదయంలో నిశ్చయానికి రండి. ప్రభువా, ఇంతవరకు నా శక్తిని నమ్ముకున్నాను, అందుకే అలసిపోయాను. ఇప్పుడు నీ వాగ్దానాన్ని బట్టి నేను అడుగుతున్నాను. మీ కోరికను స్పష్టంగా దేవునికి చెప్పండి. ఆకాశపు కిటికీలు తెరవబడుతున్నాయి. ఆ గొప్ప దీవెన స్వతంత్రించుకోలాగిన ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమ నమ్మకమైన మా యేసయ్య స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయం ఈ నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ హృదయాల్లో క్రొత్త ఉత్సాహాన్ని నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారు నిన్ను అడగటానికి సంకోచించకుండా నీ రాజ్యపు వారసులుగా ధైర్యముతో నీ సింహాసనము దగ్గరకు రావటానికి సహాయము దయచేయండి. వారు అడుగుతున్న ప్రతి విన్నపాన్ని మీరు ఆలకించువాడని మీకు వందనాలు. నీ మహిమ కొరకు గొప్ప అద్భుత కార్యాలు చేయమని, వారి జీవితాల్లో అడగటం అనేది ఒక అలవాటుగా కాక ఒక ఆత్మీయ అధికారముగా మీరు మార్చమని, సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.